హాయ్ హలో అందరికీ నమస్కారం. మై సాయితాన్ ఎపిసోడ్ నెంబర్ 9. స్మితని చూడ్డానికి వచ్చి భారత్ దగ్గర లాక్ అయిపోయిన ప్రీతి. ఏం జరిగిందో కథలో తెలుసుకుందాం. ప్రీతి ఫోన్ మోగడం చూసి ఎవరు అంటున్న సుందరం కంటిన్యూషన్. ఫోన్ చేసింది ఎవరు తెలియక సమాధానం కూడా ఇవ్వలేదు ప్రీతి. ఇప్పుడే రావడం అప్పుడే ఫోన్లు పట్టడం, ఇక చదువుకునేది ఎప్పుడు అంటూ గొంతు రెట్టించి అడిగేసరికి ప్రీతి ఒక్క మాటకే లేచి నిల్చుంది. అక్కని చూసి విజ్జుబాబు కూడా లేచి నిల్చున్నాడు. ఇద్దరు నిల్చున్న తర్వాత ప్రీతి పక్కన ఉన్న ఫోన్ని తీసుకొని చూశాడు సుందరం. కాల్ ఫ్రమ్ స్మిత అని ఉంది. పేరు చెప్పకుండా ఎవరు అంటూ ఉంటే భరత్ గారు అన్న పేరు చూసి అడుగుతున్నాడు అనుకుని అది నాన్న అంటూ నసుకుతూ ఉంది ప్రీతి. అప్పటికే కాంతంబాంబ రావడంతో ఏంట్రా సుందరం అంటూ ఆమె అనగానే ఈవిడ ఒకత్తి ఎప్పుడు తిని తిడుతూ ఉంటే వస్తుంది అని మనసులోని తల్లిని తిట్టుకుంటూ ప్రీతి ఫోన్ చేతిలో పెట్టి కిందకు వెళ్ళాడు. ప్రీతి చేతిలోకి ఫోన్ వచ్చేసరికి అది మోగడం ఆగిపోయింది. కనీసం ఎవరు చేసింది కూడా చూడకుండా థ్యాంక్స్ నానమ్మ అంటూ అప్పటి వరకు టెన్షన్తో ఉన్న తను కూర్చుంది. మరి ప్రీతి అంత భయపడకపోయినా కూడా విజ్జు కూడా కాస్త భయపడిపోయాడు. తండ్రి వెళ్ళగానే తను కూడా ఊపిరి పీల్చుకున్నాడు. నానమ్మ నువ్వు ఇంకో క్షణం లేట్ వచ్చి ఉంటే నాన్న అక్కని ఇంకా ఏమనేవాడో అంటూనే కూర్చున్న చోటే వెనక్కి వాలి పడుకున్నాడు. ప్రీతి కూడా విజ్జు చెప్పిందే నిజమని నానమ్మ వంక చూసింది. మనవరాలి భయం అంతా తన కళ్ళలో కనిపించడంతో సరే మీ నాన్న ఎప్పుడూ అంతే కదా, మీరు చదువుకోండి అని తను బయటికి వెళ్ళింది. ప్రీతి విజ్జు వైపు చూస్తూ ఉంటే ఫోన్ చేసింది ఎవరో చూడు, నువ్వు సడన్గా కట్ చేసావని బావగారు చేసి ఉంటారు అనగానే అవునేమో అని కంగారుగా ఫోన్ చేతుల్లోకి తీసుకుని చూసింది. ఫోన్ చేసింది భరత్ గారు కాకపోవడంతో విజ్జుతో అదే విషయాన్ని చెప్పింది ప్రీతి. అమ్మయ్య, అందుకే నాన్న ఫోన్ చూసినా పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. మరి ఎవరు అని అడిగాడు కింద పడుకున్నవాడు కాస్త పైకి లేస్తూ. స్మిత, భరత్ గారి చెల్లి అంది. విజ్జు షాక్ అయి అక్క నీకు బావగారి చెల్లికి తెలుసా అన్నాడు. అవును అని అందంగా చెప్పింది. అంటే బావ నిన్ను వాళ్ళ ఇంట్లో పరిచయం చేశాడా? విజ్జుగాడి చిన్ని బుర్రలో నుండి వచ్చిన ప్రశ్నకు ప్రీతికి నవ్వు వస్తే అదేమీ కాదు, తను నా ఫ్రెండ్, మా గురించి ఎవరికీ తెలియదు అని చెప్తుంది ప్రీతి. అవునా అంటూ అక్క ఎవరికి చెప్పని విషయం తనకి మాత్రమే చెప్పడంతో తను అతనికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంది తెలిసి థ్యాంక్స్ అక్క అంటూ బొగ్గ మీద ముద్దు పెట్టుకుని హాయిగా నవ్వుతూ ఎగిరాడు విజ్జు. విజ్జు ఎగరడం చూసి ప్రీతికి కూడా సంతోషంగా అనిపించి వాడితో ఎగిరింది. తను కూడా ఎగురుతూ ఉంటే ఇద్దరికి కాసేపు ఆయాసం వచ్చి కూలబడ్డారు. అక్క ఫోన్ చేసి కనుక్కో మీ ఫ్రెండ్ ఎందుకు కాల్ చేసిందో అని విజ్జు అన్న తర్వాత స్మితకి కాల్ కలిపింది ప్రీతి. రూమ్లో ఉన్న స్మిత ఫోన్ లిఫ్ట్ చేసి హాయ్ ప్రీతి అంటూ మాట్లాడి మార్నింగ్ అన్నిసార్లు కాల్ చేసిందో అడుగుతుంది. ఎలా చెప్పగలదు? తను ఫోన్ చేసి భరత్ గారి గురించి అడగాలి అనుకుంది. అది చెప్పకుండా అది నువ్వు కాలేజ్కి రాలేదు కదా అందుకే అంది. ఓ అదా, నాకు లెగ్ పెయిన్ అయింది ప్రీతి అనగానే అయ్యో ఇప్పుడు ఎలా ఉంది అని కంగారుగా అడిగింది. ఓకే ఇప్పుడు ఓకే, ఇంకో 2 రోజుల్లో వస్తాను కాలేజ్కి అంది. నాతో ఏమైనా వర్క్ ఉందా అని స్మిత అడగగానే లేదు, ఊరికి కలవాలి అనుకున్నా, ఇప్పటికే వారం పైన అయ్యింది కదా, అయినా మన ఇద్దరం కలిసేది వర్క్ ఉంటేనేనా అంటూ ప్రీతి అలిగినట్టు అడిగేసరికి స్మిత చా అదేమీ కాదు ఊరికే అన్నాను అంటూ ఇద్దరు మాట్లాడుకున్నారు. మార్నింగ్ కాలేజ్కి వచ్చిన ప్రీతి డైరెక్ట్గా తన క్లాస్లోకి వెళ్ళింది. ఆ రోజు మీనా రాకపోవడంతో మరో ఫ్రెండ్ కావ్య పక్కన కూర్చుని లెక్చరర్ చెప్తున్న క్లాస్ వింటూ ఉంది. క్లాస్ మధ్యలో వచ్చిన నోటీస్ చూసి లెక్చరర్ క్లాస్ ఆపేస్తే నోటీస్లో ఉన్న విషయం చెప్తుంది మేడం. నోటీస్లోని సారాంశం కాలేజ్ తరపున టూర్ వెళ్తున్నారు, అది కూడా ఎడ్యుకేషనల్ పర్పస్, కొన్ని స్పెషలైజ్డ్ బ్రాంచెస్కి మాత్రమే, అందులో మీ బ్రాంచ్ కూడా ఉంది అని చెప్పి హైదరాబాద్ అవుట్కట్స్లో కన్స్ట్రక్షన్ చేసిన అండర్ గ్రౌండ్ ప్రాజెక్ట్ని చూపించడానికి రేపు అక్కడే 2 days స్టే చేయాల్సి వస్తుంది అని కూడా చెప్పారు లెక్చరర్. అందరూ ఓకే అన్నారు కానీ ప్రీతికి మాత్రం టెన్షన్గా ఉంది. తను పుట్టినప్పటి నుండి తనని ఇక్కడికి కూడా పంపని తండ్రి కనీసం స్కూల్లో బాసిర ట్రిప్ అన్నా కూడా వద్దు అని చెప్పాడు. మరి ఇప్పుడు అతన్ని ఎలా ఒప్పించాలి? అది కాకుండా వెళ్ళడానికి ఖర్చులకి డబ్బులు మీరే తెచ్చుకోవాలి. కాలేజ్ నుండి వ్యాన్ అండ్ అక్కడ ఫుడ్ ఫెసిలిటీ ఉంటుంది 2 daysకి అన్నారు. వెళ్ళడానికి అన్ని కాలేజ్ తరపున ఇచ్చినా కూడా అక్కడ కొంత అమౌంట్ అయితే ఉండాలి కదా, నాన్న ఏమంటారో అని ఆలోచిస్తూ ఉండగానే ఆఫ్టర్ టూర్ 5 days మీకు ప్రిపరేషనల్ హాలిడేస్ ఉంటాయని కూడా చెప్పారు. అంతే, ఎగ్జామ్స్ ఉండడంతో ముందుగానే చెప్పి హాలిడేస్ కూడా ఇచ్చారు.
మీతో టూర్కి కొందరు లెక్చరర్స్ కూడా వస్తారు మీతో పాటు అని వారి పేర్లను చెప్తూ ఉంటే అందులో సీతా మ్యామ్ పేరు కూడా ఉంది. ప్రీతి నాన్న అభిప్రాయం గురించి ఆలోచిస్తూనే స్మితని చూడటానికి ఇంకా వారం పైనే పడుతుంది. అసలే తనకి కాలికి దెబ్బ తగిలింది అని చెప్పింది. తనని వెళ్ళి చూసి రావాలి. నాకెప్పుడు తనే చాలాసార్లు మోరల్ సపోర్ట్గా ఉంది. ఈవినింగ్ కాలేజ్ అయ్యాక వెళ్ళి చూడాలి అనుకుంది. ఆ క్లాస్ అయితే పూర్తయ్యాక మేడం వెళ్తూ మీరు లీవ్ తీసుకోండి. కాలేజ్ ఈ రోజుకి వెళ్ళి టూర్కి కావాల్సిన లగేజ్ని సర్దుకోండి. అండ్ మేము కూడా కొన్ని ప్రిపరేషన్ చేసుకోవాలి అక్కడ తెలుసుకునే ప్రాజెక్టు గురించి అని చెప్పి వాళ్ళకి ఆఫ్ ఇచ్చారు. ఆ రోజుకి కాలేజ్ మిడ్ టైంలో ఆఫ్ ఇవ్వడంతో వ్యాన్స్ ఏవి రావిప్పుడు. వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ప్రైవేట్గానే వెళ్ళాలి. బ్యాగ్స్పై వచ్చే వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రీతి కాలేజ్ ముందుకు వచ్చిన ఆటో ఆపి స్మిత వాళ్ళ ఇంటి అడ్రస్ చెప్పింది. అతని ఇంటి ముందు ఆటో ఆపిన తర్వాత లోపలికి వెళ్ళాలి అంటే కాస్త భయంగా అనిపించింది తనకి. ఎందుకంటే స్మిత వాళ్ళది చాలా పెద్దిల్లు, దాదాపు 2 ఎకరాల్లో ఉంటుంది అది. దాన్ని బయట నుండి చూసే తను భయపడుతుంది. పర్మిషన్ లేకుండా ఎవరూ కూడా లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. తను లోపలికి వెళ్ళాక వెళ్ళిపో అంటే ఎలా అని ఆలోచిస్తూ అక్కడే ఉంది. ఆటో అతన్ని అయితే పంపించింది. కానీ తను మాత్రం లోపలికి వెళ్ళలేక అలా అని బయట ఉండలేక కాసేపు ఆగి వెనక్కి వెళ్ళిపోదామని వెనక్కి తిరిగి వెళ్తూ ఉంటే ఇంట్లో లంచ్ కోసం ఇంటికి వస్తున్న హేమంత్ ప్రీతిని చూసి తను అని గుర్తుపట్టి ఇక్కడేం చేస్తుంది, భరత్ గాని రమ్మని చెప్పాడా ఏంటి అని అనుకొని లోపలికి రాకుండా వెళ్ళిపోతున్న తనని చూసి ఎక్స్క్యూజ్ మీ మిస్ అని పిలిచాడు హేమంత్. తననే పిలిచినట్టు తెలిసి వెనక్కి తిరిగి చూసింది. మీరిక్కడేం చేస్తున్నారు అని కార్తీకి అడిగాడు హేమంత్. అది అంటూ స్మిత కోసం వచ్చాను అంది. స్మిత ఫోన్ చూసినప్పుడు ప్రీతి గురించి మాట్లాడడం విని మీరు ప్రీతి కదా అన్నాడు. అవును అంది. స్మిత కోసం వచ్చారా? అవునండి అనగానే రండి లోపలికంటూ తనతో పాటు తీసుకువెళ్ళాడు హేమంత్. స్మిత వాళ్ళ ఇంట్లో ఉండే హేమంత్ గురించి ప్రీతికి తెలుసు. కానీ వాళ్ళ ఇంటికి రావడం మాత్రం ఫస్ట్ టైం. ఇది వరకు తన బర్త్డేకి వచ్చినా అది గార్డెన్లోనే జరిగింది. ఇంటి లోపలికి మాత్రం మొదటిసారి వస్తుంది. భయంగానే హేమంత్తో కలిసి వస్తుంది ప్రీతి. స్మితకి ఇంట్లో ఒక్కతే ఉండడంతో బోర్ అనిపించి ఇప్పుడు కాలు కాస్త బెటర్ అవ్వడంతో కిందకి వచ్చి టీవీ చూస్తూ ఉంది హాల్లో. హేమంత్ ప్రీతిని తీసుకుని లోపలికి వస్తూ గుమ్మం వద్దకి వచ్చినా కూడా ఇంకా బయటే ఉన్న తన్ని చూసి రా అంటూ పిలిచాడు. స్మితకి హేమంత్ ఒక్కడే కనిపించి మళ్ళీ స్క్రీన్ వైపు చూస్తూ ఉంటే ప్రీతి మాత్రం కాస్త భయంగానే చతుర్థీస్ మ్యాన్షన్లో అడుగు పెడుతుంది. హేమంత్ రండి అంటూ పిలుస్తూ ఉంటే స్మిత అటువంక చూసింది. హేమంత్ అతని పక్కన ఉన్న ప్రీతిని చూసి స్మిత నిజంగానే షాక్ అయింది. ఎప్పుడు తనే రా అన్నా కూడా రాలేదు తను. అలాంటిది ఇప్పుడు రావడం స్మితకి కాస్త ఆశ్చర్యాన్ని కలిగించింది. రండి అంటూ హేమంత్ అంటూ ఉంటే లోపలికి వచ్చి హాల్లో ఉన్న స్మితని చూసి హాయ్ అంటూ పలకరించే లోపే హాయ్ ప్రీతి అంటూ నొప్పిగా ఉన్న కాలుతోనే కాస్త కుంటుతూ వచ్చి హక్ చేసుకుంది ప్రీతిని. వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు అని హేమంత్ తను లంచ్ చేయడానికి వెళ్తూ చూశాడు వాళ్ళని. ఎన్నో ఏళ్ళుగా దూరమైన వాళ్ళు కలిస్తే ఎలా ఫీల్ అవుతారో అలా ఉన్నారు ఇద్దరు. వారిని డిస్టర్బ్ చేయకుండా హేమంత్ వెళ్ళిపోయాడు అక్కడి నుండి. 2 మినిట్స్ నిల్చున్న తర్వాత కానీ అర్థం అవ్వలేదు స్మితకి తన లెగ్ పెయిన్. అబ్బా అంటూనే మెల్లిగా కాలు పట్టుకుంటే ప్రీతి బ్యాగ్ సోఫాలో వేసి స్మితకి హెల్ప్ చేసింది. కూర్చున్న తర్వాత ఏంటి విషయం, ఎప్పుడు నేను పిలిచినా రావడానికి ఇబ్బంది పడే నువ్వు చెప్పా పెట్టకుండా మా ఇంటికి రావడం ఏమిటి అని అడిగింది. ప్రీతినే రేపు టూర్కి వెళ్తున్నాం, వచ్చిన తర్వాత కాలేజ్కి హాలిడేస్ అన్నారు. మళ్ళీ నిన్ను చూడకుండా 15 డేస్ అవుతుంది. అందులోనూ నువ్వు లెగ్ కూడా పెయిన్గా ఉంది అన్నావు కదా, అందుకే నిన్ను చూడ్డానికి వచ్చాను అంటూ ఉంటే హే టూర్ అందరూ వెళ్తున్నామా అంది స్మిత. అన్ని బ్రాంచ్స్ అండ్ మెడికల్ అండ్ ఇంజనీరింగ్ అందరినీ తీసుకువెళ్తూ ఉన్నారు అనుకొని అడిగింది. లేదు స్మిత, కొన్ని బ్రాంచెస్ వారిని మాత్రమే అని చెప్పి ఇందరూ అలాగే మాట్లాడుకుంటే చక్రి వచ్చి స్మితకి పచ్చి కూరగాయలు బాయిల్ చేసి తీసుకువచ్చి ఇచ్చాడు. ప్రీతికి కాఫీ ఇచ్చాడు. చక్రి ఇచ్చిన ఫుడ్ చూసి స్మిత ఫేస్ వికారంగా పెడితే ప్రీతి ఆ కూరగాయలు చూసి నువ్వు వీటితో ఏం చేస్తావు స్మిత అని అమాయకంగా అడుగుతుంది. అది తన లంచ్ ప్రీతి అంటూ తన లంచ్ ఫినిష్ చేసి వచ్చిన హేమంత్ అంటాడు. ఏంటి ఇది లంచా అని స్మిత వైపు చూస్తే హా అని తాలూపుతుంది. సరే నువ్వు తిను అంటూ ప్రీతి కాఫీ సిప్ చేస్తూ హేమంత్తో నవ్వుతూ మాట్లాడుతుంది.
భరత్కి ఇష్టమైన అమ్మాయి అని హేమంత్ కూడా ఫ్రీగా మాట్లాడుతున్నాడు. వారిద్దరూ మాట్లాడుకుంటుంటే స్మిత మాత్రం ఉడికించిన పచ్చి కూరగాయల వంక చూస్తూ కష్టంగా స్పోర్క్తో కళ్ళు మూసుకొని నోట్లో పెట్టుకుంటుంటే హేమంత్ తనని చూసి, త్వరగా కానివ్వు, సైతాన్ ఆన్ ది వే అన్నాడు. నువ్వు తిను అంటూ సొరకాయ ముక్క ఒకటి హేమంత్ పైకి విసరడంతో ఆ అంటూ డైరెక్ట్గా నోట్లోకి క్యాచ్ పట్టి ముఖాన్ని ఇబ్బందిగా పెట్టి ఉమ్మడానికి పైకి లేచేసరికి భరత్ లోపలికి వస్తూ కనిపించాడు. భరత్ని చూసి ఉమ్మాలి అనుకొని మింగేసి గొంతులో పుట్టిన చేదుకి చక్రి వాటర్ అంటూ అరిచి తాగి హాయ్ గుడ్ నూన్ అంటూ విష్ చేస్తాడు హేమంత్. లంచ్ అవ్వలేదా అంటూ అతని వంక చూసి స్మిత పక్కన తల దించుకొని కూర్చున్న ప్రీతిని అక్కడ చూసి నొసలు ముడి వేస్తాడు భరత్. కామన్గానే ఎవరి గురించి భరత్ అడగడు. అందులోనూ మాన్షన్కి పరాయి వాళ్ళు ఎవరు రావడానికి ఒప్పుకొని అతను ప్రీతిని అలానే చూస్తూ ఉంటే హేమంత్కి వారిద్దరి గురించి తెలుసు కనుక హ్యాపీగా కూర్చొని స్మితని తిను అంటూ ఉండగా స్మిత మాత్రం తన కోసం వచ్చిన ఫ్రెండ్ని ఏమైనా అంటాడేమో అని చూస్తుంది. మెల్లిగా అన్నయ్య, తను నా ఫ్రెండ్, ఆ రోజు నువ్వు డ్రాప్ చేసావు కదా అని ప్రీతినే చూస్తున్న భరత్తో చెప్తూ నాకు లెగ్ పెయిన్ అని తెలిసి నన్ను చూడ్డానికి వచ్చింది అని మెల్లిగా చెప్తుంది. స్మిత చెప్పింది విన్నాడో లేక తెలియకుండా తన రూమ్కే వెళ్ళాడు. అన్నయ్యకి ప్రీతి ఇంటికి రావడం నచ్చలేదా, అందుకే సైలెంట్గా వెళ్ళాడా అని అలాగే ఉండిపోయిన స్మితకి రూమ్కి వెళ్లకుండా రైలింగ్ పట్టుకొని టాబ్లెట్స్ వేసుకున్నావా అని అడిగాడు. ఏదో ఒకటి మాట్లాడాడు అంటే ప్రీతి రావడం అన్నయ్యకి ఇబ్బంది ఏం లేదు అని అర్థమై లేదన్నయ్య ఇవి తిన్నాక అని చెప్పగానే అలాగే అంటూ లోపలికి వెళ్ళి తనకి కావలసిన ఫైల్ వెతుకుతూ ఉన్నాడు. హేమంత్ స్మిత పక్కన కూర్చొని డిష్ అంటూ లాస్ట్లో మిగిలిన కాకరకాయ వైపు చూస్తే స్మిత వాటిని అతని నోట్లో కుక్కి ఇప్పుడే తిన్న రైస్ కూడా బయటికి వచ్చేలా చేసి అతన్ని వాష్ బేష్ వద్దకి పంపింది. టైం చూసి టాబ్లెట్స్ తెచ్చుకోవాలి అని వెళ్తున్న స్మితని ఆపి ఎక్కడున్నాయో చెప్పు, నేను తెస్తాను, నీకు కాలు నొప్పి ఉంది కదా అంది. అవును, ప్రీతి ఉంది కదా, తను ఇంకా కాసేపు ఉంటుంది, నేను రూమ్లోకి వెళ్తే రావడం కష్టం అని రూమ్లో ఉన్నాయని తన రూమ్ చూపించింది. అలాగే అంటూ స్మిత చెప్పిన బాక్స్ తేవడానికి పైకి వెళ్ళింది. పైకైతే వెళ్తుంది కానీ అక్కడ భరత్ ఉన్న విషయం మర్చిపోయింది ప్రీతి. వాష్ చేసుకొని వచ్చి స్మితకి దూరంగా కూర్చుని రాక్షసి, తిన్నదంతా కక్కేలా చేశావంటూ స్మిత వైపు చూసి ప్రీతి ఎక్కడా అన్నాడు. టాబ్లెట్స్ తేవడానికి వెళ్ళింది అని చెప్పి లేకపోతే నన్నే అంటావా, కాకరకాయ ఈస్ మై ఫేవరెట్ అని అంటూ పిల్లోని హేమంత్ పైకి విసిరి ప్రీతి కోసం చూస్తుంది. స్మిత చెప్పినట్టు తన రూమ్కి వెళ్ళి తను చెప్పిన మెడికల్ బాక్స్ తీసుకొని వస్తుంది ప్రీతి. స్మిత రూమ్కి వెళ్ళాలి అంటే భరత్ రూమ్ దాటి వెళ్ళాలి. ఇప్పుడు రావాలి అన్నా కూడా అతని రూమ్ని దాటి రావాలి. అలాగే బాక్స్ తీసుకొని వస్తుంటే భరత్ చూశాడు ప్రీతి ఒక్కతే రావడం. తన రూమ్ ముందు నుండి వెళ్ళే టైంకి చేయి పట్టుకొని లాగాడు లోపలికి. ఆ దృశ్యం హేమంత్కి క్లియర్గా కనిపించి ఆ అన్నాడు. అతని అరుపుకి కారణం తెలియని స్మిత ఏం వచ్చింది నీకు అని అడిగింది. తను చూసింది చెప్పలేడు. తనకి తాను అప్పుడు తెలుసుకోను లేదు. చెప్పాల్సిన అవసరం ఇప్పుడు ఏమీ లేదు, అందుకే నథింగ్ అంటూ సైలెంట్గా కూర్చొని టీవీ రిమోట్ చేతుల్లోకి తీసుకున్నాడు. అనుకోని చర్యకు ప్రీతి బిగుసుకుపోతే ఎందుకు వచ్చావు ఇంటికి అంటూ తనని గోడకి లాక్ చేసి చేతులు అడ్డుపెట్టి కళ్ళలోకి చూస్తూ అడిగాడు. అది స్మితని చూడ్డానికి అంటే తన కాలేజ్కి వచ్చేది కదా అన్నాడు. టూర్ గురించి చెప్పి తరువాత హాలిడేస్, అందుకే చాలా రోజులు మిస్ అవుతాను తనని, అందుకే వచ్చాను అని గడగడా చెప్పింది. మరి నన్ను అన్నాడు. అంతే, షాక్లోనే షాక్ అయి అతన్ని చూస్తూ ఉంటే పెదవులు బిగించి పెట్టిన మూతిని చూస్తూ నన్ను మిస్ అవ్వవా అంటూ మరోసారి అడిగాడు భరత్. కథ వినేసి వెళ్ళిపోకుండా మీ కామెంట్ని తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్.